హాయ్ అండి. ఈసారి మీ ఇంట్లో చికెన్ తెచ్చినప్పుడు ఒక్కసారి ఈ విధంగా చికెన్ ఫ్రై తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు ఫ్రై తయారు చేశారంటే కనుక అన్ని టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా దానికోసం అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి బాగా దోరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత కొంచెంగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి నానబెట్టి ఉంచిన చికెన్ అయితే వేస్తున్నానండి. నేను ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నుంచి ఒక 6 నిమిషాలు అలా వదిలేయండి. చికెన్ అయితే చాలా వరకు ఉడికి వాటిలోంచి వాటర్ అయితే బయటకు వచ్చింది కదా. ఈ సమయంలో కారం, మిరియాల పొడి, గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసి ముందుగా ఫ్రై చేసి ఉంచిన జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలండి. ఈ మసాలా అంతా బాగా కలిసే వరకు బాగా కలిపి కొంచెంగా వాటర్ అయితే పోస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మరీ డ్రైగా కాకుండా సెమీ గ్రేవీగా వస్తుందన్నమాట. వాటర్ పోసి బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 8 నిమిషాలు అలా వదిలేయండి. ఇక్కడ నేను పెద్ద పీసులు తీసుకున్నాను కాబట్టి సమయం అనేది ఎక్కువ పడింది. కొంచెం చిన్న పీసులు అయితే కనుక త్వరగానే అయిపోతుంది. అంతేనండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లారంటే ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై తయారైపోయింది. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.